వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభలో సెప్టెంబర్ 28న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు. సో అవి మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఇందులో మొదటి బిట్ మనకు ఇది జాతీయం అని ఇచ్చారు. సో జాతీయంలో మనకు 6 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. సో 6 ఇంపార్టెంట్ బిట్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, ఈ కింది అంశాల్లో సరైనవి ఏవి. సో దీనిలో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, రక్షణ రంగ అవసరాలను స్థానికంగా తీర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో 74% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ వే అంటే అనుమతి అవసరం లేని మార్గంలో వచ్చేందుకు అనుమతించింది. సో ఇది కరెక్టే. సెకండ్ పాయింట్ చూడండి, జాతీయ భద్రతా దృష్ట్యా రక్షణ రంగంలోకి వచ్చే ఏ విదేశీ పెట్టుబడిని అయినా సమీక్షించే విస్తృత అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పెట్టుబడుల ఉపసంహరణ అంతర్గత వాణిజ్య విభాగం డిపిఐఐటి స్పష్టం చేసింది. ఇది కూడా కరెక్టే. అండ్ మూడవది, ప్రస్తుతం రక్షణ రంగ కంపెనీలు ప్రాజెక్టులో 100% ఎఫ్డిఐకి అనుమతి ఉంది. అండ్ ఆటోమేటిక్ మార్గంలో ఈ పరిమితి 49%గానే ఉండేది. ఇంతకు మించితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తాజా మార్పుతో ఇకపై 74% వరకు విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి అక్కరలేదు. సో ఇది కూడా కరెక్టే. సో అన్నీ కరెక్టే కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ బిట్ చూడండి, 12,000 సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతమంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. సో న్యూఢిల్లీలో భారత్ ఆర్కియాలజికల్ సొసైటీ చైర్మన్ కేఎన్ దీక్షిత్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సో దీనికి సరైన సమాధానం 16 అన్నమాట. సో 16 మంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. సో మనకు భారత్ ఆర్కియాలజికల్ సొసైటీ చైర్మన్ ఎవరు? కేఎన్ దీక్షిత్ గారుతో పాటుగా మిగిలిన 15 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. అండ్ మూడో బిట్ చూడండి, కోవిడ్-19తో మరణించిన కేంద్ర మంత్రి సురేష్ అంగడి 65 సంవత్సరాల ఆయనకు ఏ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సో కరోనా కారణంగా కన్నుమూసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. కర్ణాటకకి సంబంధించిన ఈయన బెళగావి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 సార్లు ఎంపీగా ఆయన గెలుపొందారనమాట. సో దీనికి ఈయన ఏ శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. సో దీనికి ఆన్సర్ రైల్వే శాఖ. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, 2020 సెప్టెంబర్ 23న లేజర్ పరిజ్ఞాన ఆధారిత ట్యాంకులు విధ్వంస క్షిపణి ఏటీజీఎం పరీక్షను ఏ రాష్ట్రంలో నిర్వహించారు. సో అహ్మద్నగర్ ఆర్మర్డ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్ ఏసీసీ అండ్ ఎస్లో డిఆర్డిఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది. సో దీనికి సరైన సమాధానం మహారాష్ట్ర. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, కింది అంశాల్లో సరైంది ఏది. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 5 రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్ నుంచి అదనంగా 9,913 కోట్ల రుణ సేకరణకు కేంద్రం అంగీకరించింది. ఇది సరైనదే. సెకండ్ పాయింట్, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి మరో 2% పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. సో అంటే ఈ 9,913 కోట్ల అందులో 0.25%, 0.25%. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ మూడవది, రుణ సేకరణకు అనుమతి పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2,525 కోట్లు, తెలంగాణ 2,508 కోట్లు, కర్ణాటక 4,000
509 కోట్లు, గోవా 223 కోట్లు, త్రిపుర 148 కోట్లు రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇది కూడా సరైనదే. అంటే మనకు 4వ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి. కింది అంశాల్లో సరైనవి ఏవి? ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ సహా 5 భారతీయులు స్థానం దక్కింది. ఇది కరెక్టే. సెకండ్ పాయింట్, ప్రధాని మోడీ, బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్, లండన్లో వైద్యుడిగా సేవలు అందిస్తున్న డాక్టర్ రవీంద్ర గుప్తా ఈ జాబితాలో ఉన్నారు. ఇది కూడా సరైనదే. అండ్ మూడవది, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని షహీన్ బాగ్ ఆందోళనలను ముందుండి నడిపిన 82 బిల్కిస్ దీదీ ఆఫ్ షహీన్ బాగ్గా గుర్తింపు పొందారు. సో ఇది కూడా సరైనదే. సో దీనికి అండ్ మూడవది చూడండి, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో ఆయుష్మాన్ పిన్న వయస్కుడు, అంటే చిన్న వయస్కుడు అనమాట. సో ఇది కూడా సరైనదే. మనకు అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు ఇతరాలు ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకు 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఫస్ట్ పాయింట్ చూడండి, మానవ విసర్జితాలను శుభ్రం చేసేందుకు మనుషులను వినియోగించడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో చట్టం చేసింది? సో ఆ చట్టానికి మరింత ప్రాధాన్యం ఉండేలా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సరైన సమాధానం 2013 అన్నమాట. 2013లో ఇది వాళ్ళు ఒక చట్టాన్ని చేశారనమాట. సో సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ ఇంపార్టెంట్ బిట్, భూగర్భ జలాలు కలుషితమయ్యాయా లేదా అన్న విషయాన్ని గుర్తించే సరికొత్త సాంకేతికతను ఇటీవల ఐఐటి పరిశోధకులు ఆవిష్కరించారు. సో దీనికి ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. మూడో ఇంపార్టెంట్ బిట్ చూడండి, నూతనంగా నిర్మించనున్న భారత పార్లమెంట్ భవన నిర్మాణ బాధ్యతలను ఏ సంస్థ పొందింది? సో మొత్తం 7 సంస్థలు ఈ నిర్మాణ కండక్టర్కు పోటీ పడగా ఈ సంస్థ 861.90 కోట్లకు బిడ్ వేసి ప్రాజెక్టును గెలుచుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్పథ్ రోడ్ని కూడా మెరుగుపరుస్తారు. 21 నెలల్లో పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. సో ఇంతకీ ఆ కంపెనీ, ఈ బిడ్ గెలుచుకున్న కంపెనీ ఏంటి అంటే టాటా ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కింది అంశాల్లో సరైనవి ఏవి? ప్రపంచ అటవీ వనరుల అంచనా నివేదిక 2020 ప్రకారం 1990 నుంచి ఏటా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతూ వస్తోంది. పారిశ్రామికీకరణ ముందు ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. ప్రస్తుతం అది 406 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ఇది కరెక్టే. సెకండ్ పాయింట్, జాతీయ అటవీ విభాగం 1952 నాటి నివేదిక ప్రకారం దేశ భూభాగంలో 33% విస్తీర్ణంలో అడవులు ఉండాలి. ఎత్తైన పీఠభూముల ప్రాంతాల్లో 60%, మైదాన భూముల్లో 20 అటవీ ప్రాంతం ఉండాలన్నమాట. 20% అటవీ ప్రాంతం ఉండాలి. ఇది కూడా కరెక్టే. సి ఆప్షన్ చూడండి, 2019 గణాంకాల ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం 21.667% అధికంగా అడవులు ఉన్న రాష్ట్రాల్లో మిజోరం 85.42%, అరుణాచల్ ప్రదేశ్ 79.63%, మేఘాలయ 76.33%, మణిపూర్ 75.46%, నాగాల్యాండ్ 75.31% ముందున్నాయి. ఇది కూడా కరెక్టే. అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి, దక్షిణ భారతదేశంలో అడవులు అధికంగా ఉన్న రాష్ట్రాలు కేరళ 54.42%, తమిళనాడు 20.17%, కర్ణాటక 20.11%,
తెలంగాణ 18.36%, ఆంధ్రప్రదేశ్ 17.88% ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. సో అన్ని కరెక్టే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ లెటస్ మూవ్ టు ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లే ఫ్లెక్సిబుల్ ఇన్ ప్లేటబుల్ కార్గో రీఎంట్రీ వెహికల్ను ఇటీవల ఏ దేశం భారీ లాంగ్ మార్చ్ రాకెట్ సాయంతో ప్రయోగించింది? సో దీనికి సరైన సమాధానం చైనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి. 55వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రముఖ కవి అచ్యుతన్ నంబూద్రికి ప్రదానం చేశారు. ఈయన ఏ భాషకు చెందిన కవి? ఆన్సర్ మలయాళం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకు రాష్ట్రీయం చూద్దాం. ఇక్కడ రాష్ట్రీయంలో మనకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రంలో ఎన్ని ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? సో దీనికి ఆన్సర్ 8. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను తయారు చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ 8 రాష్ట్రాల్లో లేనివి ఏవి? అంటే ఆ 8 రాష్ట్రాల్లో లేనివి మనకు సెకండ్ క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు లేవన్నమాట. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ స్త్రీనిధి పాలకవర్గం రాష్ట్రంలోని స్త్రీనిధి సభ్యులకు పాడి పసుపు కొనుగోలుకు ఎంత మొత్తం అందించాలని నిర్ణయించింది? సో ఆన్సర్ 75,000 రూపాయలు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కింది అంశాల్లో సరైనవి ఏవి? సో ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అది నిజమే. ఆయన శ్రీ 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 మర్యాద రామన్న 1966 చిత్రంలో తొలిసారిగా పాట పాడారు. అది కూడా నిజమే. అండ్ మూడో ఆప్షన్ పద్మశ్రీ 2001లో వచ్చింది. పద్మభూషణ్ 2011లో పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు. ఇది కూడా నిజమే. సో ఈ 3 నిజాలే కనుక ఆప్షన్ 4 అంటే 5 అనే ఆప్షన్ మనం సెట్ చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకు జాతీయం, ఇతరాలు, రాష్ట్రీయం 3 సెగ్మెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా అంతర్జాతీయం విషయానికి వద్దాం. అంతర్జాతీయంలో మనకు ఇక్కడ 5 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లకు మధ్య ఇటీవల ఏ నగరంలో జరిగిన శాంతి చర్చల్లో భారత్తో పాటు 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? దీనికి ఆన్సర్ దోహా, ఖతార్ అన్నమాట. ఖతార్లో పాల్గొన్నారు శాంతి చర్చల్లో. సెకండ్ క్వశ్చన్ చూడండి. కింది అంశాల్లో సరైనది ఏది? ఫస్ట్ది, ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళా సాధికారతలపై పనిచేసే ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే అంతర్జాతీయ సంస్థ సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది. ఇది కరెక్టే. సెకండ్ ఆప్షన్ ఐరాసా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ECOSOCకు అనుబంధంగా యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ పనిచేస్తోంది. కరెక్టే. 54 సభ్య దేశాల ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కు ఆసియా పసిఫిక్ దేశాల కోటాలో జరిగిన ఎన్నికల్లో చైనాపై భారత్ విజయం సాధించి ఈ సభ్యత్వం పొందింది. ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 5 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఫోర్బ్స్ పత్రిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది అధిక మొత్తం డబ్బు సంపాదించిన ఫుట్బాల్ ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? సో దీనికి సరైన సమాధానం లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా. సో ఆయన ఫుట్బాల్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్
ఆయన ఫుట్బాల్ లెజెండ్స్లో ఆయన ఒకరనమాట. అండ్ ఫోర్త్ బిట్ చూడండి. కింది అంశాలు సరైనవి ఏవి? అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బార్డర్ గిన్స్బెర్గ్ 87 సంవత్సరాల సమయంలో 2020 సెప్టెంబర్ 18న ఆయన మరణించారు. కరెక్టే. అమెరికా సుప్రీంకోర్టులో అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రూత్ రికార్డ్ సృష్టించారు. 1993లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈమెను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు. కరెక్టే. అమెరికా సుప్రీంకోర్టులో ఒకసారి న్యాయమూర్తిగా నియమితులైతే వారు జీవితం ఆ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ ఆప్షన్ జస్టిస్ రూత్ మహిళా హక్కులు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారు. అబార్షన్ హక్కులను మద్దతుగా నిలిచారు. మైనారిటీ హక్కులకు అండగా ఉన్నారు. సో ఇది కూడా కరెక్టే. మనకు అన్ని కరెక్టే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం ఆధ్వర్యంలో ఏ సంవత్సరంలో చందమామ ఒప్పందం కుదిరింది? సో దీనికి సరైన సమాధానం 1979. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. జై హింద్.